హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి నిన్న హోలీ రోజు వ్లాగ్ అండి. నేనైతే నా లైఫ్‌లో ఫస్ట్ టైం నిన్ననే హోలీ ఆడానండి. సో వీడియో మొత్తం చూడండి. మీకైతే చాలా ఫన్‌గా ఉంటది. ఇంక ఇక్కడైతే నేను పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేస్తున్నానండి. నైట్ అయితే ఇంకా క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ మా పిల్లలు అయితే 11:30 వరకు ఒకటే అల్లరండి. ఇంకా ఆటలు అస్సలు పడుకోలేదండి. ఇంకా వాళ్ళని పడుకోబెట్టేసరికి టైం అయిపోయింది. పొద్దున క్లీన్ చేసుకుందాంలే అన్నట్టుగా అయితే ఇంకా నైట్ క్లీన్ చేయలేదండి. ఇప్పుడు లేవగానే ఫస్ట్ అయితే ఇదే క్లీన్ చేస్తున్నాను. స్టవ్ అయితే ఘోరంగా ఉందండి. ఇంకా వంట చేయడం ఎందుకు, ఫస్ట్ క్లీన్ చేద్దాం తర్వాత వంట చేద్దాం అన్నట్టు అయితే క్లీన్ చేస్తున్నాను. పిల్లలు లేచి అయితే ఇంకా ఆడుతున్నారండి. నాకైతే మా పిల్లలు ఇప్పుడు చేసే అల్లరిని చూస్తే అంటే సమ్మర్ హాలిడేస్ గుర్తు తెచ్చుకుంటేనే భయమవుతుందండి. ఎంత దారుణంగా ఇంకా ఇద్దరిని ఇలా వీళ్ళు కొట్టుకుంటుంటే, ఆడుకుంటుంటే నేను ఎలా మెయింటైన్ చేయాలి? అసలు ఈ యూట్యూబ్ అనేది మొత్తం పక్కన పెడతానా ఏంటి అనే ఫీలింగ్ వస్తుందండి. అంతలా అల్లరి చేస్తున్నారు వాళ్ళిద్దరైతే. ఇంక ఇక్కడైతే స్టవ్ అదంతా కూడా క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. కొన్ని బోళ్ళు అయితే ఉన్నాయండి. నైట్ తోమని బోళ్ళు ఉంటాయి కదా! అవైతే కొన్ని ఉన్నాయి. సో, ఇంకా ఇప్పుడైతే అవి తోముతున్నానండి. ఇంకా నిన్న నైట్ అయితే చికెన్ కర్రీ చేశాను కదండీ! నార్మల్‌గా కడాయి చికెన్ చేసి చపాతీ చేశాను కదా! సో, ఆ బోల్లే అండి ఇవైతే. ఇంకా అలాగే స్టవ్ మీద ఉండే స్టాండ్స్ ఉంటాయి కదా! అవి. సో, అన్నీ అయితే ఇంకా తోముతున్నానండి. బోళ్ళు తోమాక ఇంకా మిగతా ఏదైనా పని చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలాగూ ఈరోజైతే ఇంకా మా హస్బెండ్‌కి ఆఫీస్‌కి లేదు, పాపకు కూడా స్కూల్ లేదు కదా! సో, అందుకనేసి పనులైతే నెమ్మదిగా చేసుకుంటున్నానండి. ఇంకా హోలీ అయితే ఆడదామని ఫిక్స్ అయ్యాను. అసలు ఎప్పుడూ ఆడలేదండి నిజంగా చెప్పాలంటే. నాకు హోలీ అంటేనే పెద్దగా నచ్చదు. ఇంకా మా పాప అంటే పోయినసారి బాబు చిన్నోడు కదండీ! ఇంకా పాప కూడా చిన్నదే. ఈసారి ఏంటంటే మా పాప కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉందండి. నిన్న పాప వాళ్ళ స్కూల్‌లో ఆడారు. సో, ఇంక అప్పటినుంచి నేను హోలీ ఆడతా, హోలీ ఆడతా అనేసి అంటుందండి. మా ఇంట్లో అయితే కొన్ని కలర్స్ ఉన్నాయి హోలీ కలర్స్. సో, ఇంకా ఆ కలర్స్‌తోనే మేము నలుగురం వరకు సెలబ్రేట్ చేసుకుందాం అనేసి అనుకున్నానండి. ఇంకా మీలో ఎంతమందికి హోలీ అంటే ఇష్టమో, ఇంకా హోలీ అంటే ఇష్టం లేదో కూడా నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొంతమందికైతే చాలా ఇష్టం ఉంటదండి ఇలా ఆడుకోవడం అదంతా. కొంతమందికేమో ఇంకా ఇదంతా అవసరమా అనేసి నచ్చదండి. నేనేంటంటే సెకండ్ కేటగిరీ అండి. అంటే ఒకప్పుడు అలా ఉండేదండి. ఏంటి ఈ వాటర్ పోసుకోవడం, ఈ రంగులు కొట్టుకోవడం అంత అవసరమా అనే ఫీలింగొచ్చేది. కాకపోతే ఈసారి ఎందుకో నాకే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండే అండి. హోలీ ఆడాలి, ఆడాలి అనేసి. అంటే మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనకి ఇలాంటివి బాగా నచ్చుతాయి కావచ్చు అనిపిచ్చింది. సో, ఇంకా నాకైతే ఈసారి ఇద్దరు పిల్లలతో ఇంకా హోలీ సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి చాలా ఉండే. ఇంకా మా హస్బెండ్‌తో కూడా అన్నానండి. ఇంకా ఫస్ట్ టైం నేను అడుగుతున్నాను. ఈసారి మనం హోలీ సెలబ్రేట్ చేసుకుందాం అనేసి. ఇంకా మా హస్బెండ్ కూడా నాలానే అండి. తనకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఇట్లా హోలీ ఆడడం అదంతా. కొంతమందేంటంటే ఫ్రెండ్స్‌తో బాగా ఆడతారండి. ఇంకా మా హస్బెండ్ అలాంటి టైప్ కాదండి. తను కూడా ఇంకా బయటికెళ్ళి ఆడడం అలా ఏముండదు. సరే ఈసారి ఆడదాంలే, పిల్లలు కొంచెం ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతారు కదా! ఆడదాంలే అనేసి అన్నారండి. సో, ఇంకా ఆడదాం కానీ ఇంత పొద్దున్నే ఎందుకు, చల్లగా ఉంది కదా వాతావరణం. కొంచెం ఎండ స్టార్ట్ అయిందనుకో పిల్లలు కొంచెం వాటర్‌తో ఆడుకున్నా ఏం కాదనేసి ఇంకా ఫస్ట్ పని చేసుకుందాం, తర్వాత ఆడదామని ఫిక్స్ అయ్యామండి. ఇంక ఇక్కడ ఈ బోలన్నీ అయితే కడిగేసాను. ఇంకా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలకైతే కొంచెం ఏదన్నా తినిపిచ్చాక స్టార్ట్ చేశాననుకో మళ్ళీ వాళ్ళు ఎంతసేపైనా ఆడుకోవచ్చు. ఇంకా మళ్ళీ వాళ్ళ ఆట అయిపోయాక స్నానం చేపిస్తే లంచ్ తినిపియొచ్చనేసి ఫస్ట్ అయితే ఇక్కడ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఈ ఉప్మా కోసం ఇక్కడ రవ్వ వేయించుతున్నాను. కూరగాయలన్నీ పక్కన పెట్టుకున్నానండి. ఇంకా మా హస్బెండ్ ఏమో నేను కట్ చేయాలా అనేసి అడిగారండి. సో, కట్ చేయి, ఇంక నువ్వు కట్ చేస్తే ఇంకా ఫాస్ట్‌గా అయిపోతది అంటే, ఇంక సరేలే నేను కట్ చేస్తానులే అనేసి నాకైతే ఆ వెజిటబుల్స్ కట్ చేసి ఇచ్చారండి. నేను దాన్ని వీడియోలో ఏం చూపించలేదు కానీ తనైతే హెల్ప్ చేశారు. సో, ఇంక ఇక్కడైతే నేను నాటు రవ్వ ఉప్మా చేస్తున్నానండి. రవ్వనైతే మొత్తం నెయ్యి ఉంటది కదా! నెయ్యిలో అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ అంటే రవ్వ అయితే చూసారు కదా! మొత్తానికైతే ఫ్రై అయిపోయిందండి. దీన్నైతే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మా పాప అయితే ఇంక అడుగుతూనే ఉందండి. మమ్మీ హోలీ ఆడదాం, మమ్మీ హోలీ ఆడదాం అనేసి. సో, పిల్లల కోసం అయితే నేను స్పెషల్‌గా డ్రెస్సులేం తీసుకోలేదండి. ఇంట్లో ఉన్న వాటిని నేనైతే సెట్ చేద్దాం అనుకున్నాను. మీకు చూపిస్తాను. ముందు క్లిప్పింగ్స్‌లో అయితే కనిపిస్తాయండి మీకైతే. ఇంక ఇక్కడైతే నేను ఉప్మా ప్రిపేర్ చేయడం కూడా స్టార్ట్ చేశానండి. మా హస్బెండే వెజిటబుల్స్ కట్ చేసి ఇచ్చారని చెప్పాను కదా! సో, దానివల్ల నేను ఆ రవ్వ వెంటనే తీసేసి ఇంకా ఉప్మా ప్రిపరేషన్ అయితే
అయితే స్టార్ట్ చేశానండి. ఒక సైడ్ ఉప్మా ప్రిపేర్ చేసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే పిల్లల్ని రెడీ చేస్తున్నానండి. అంటే హోలీ కోసం. మా బాబుకైతే ఒక కుర్తా సెట్ ఉందండి. అది చాలా అంటే చిన్నగా అవుతుంది. నెక్స్ట్ ఇయర్ వరకు అది పని కూడా చేయదండి. సరే ఏద్దాంలే అనేసి అనుకున్నాను. పాపకే లేదండి డ్రెస్ అయితే. సో, తనకొక వైట్ టీ షర్ట్ ఉండే. వైట్ టీ షర్ట్‌కి ఇంట్లో అయితే వైట్ లెగిన్ కూడా ఉందండి. ఆ లెగిన్ అయితే కొత్తదండి. రూ. 100 పెట్టో ఏమో తీసుకున్నాను. ఇంకా సరే కొత్తదైనా పర్లేదు ఏద్దాంలే అనేసి అనుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ బాబుకేసి పాపకి ఏయకుండా ఉన్నాననుకో మా పాప ఫీల్ అయిపోతది. సో, అందుకనేసి ఇద్దరికీ అయితే అలా సెట్ చేద్దామనేసి ఫస్ట్ అయితే ఈ నీళ్లు మరిగే గ్యాప్‌లో వెళ్లి బాబుకైతే డ్రెస్ చేంజ్ చేసొచ్చానండి. సో, ఇంక ఇక్కడైతే నీళ్లు మరుగుతున్నాయి. కొంచెం సాల్ట్ చెక్ చేసి వేశానండి. ఈరోజైతే కొంచెం ఉప్మా ఉప్పిసం అయిపోయిందండి. మా హస్బెండ్ అయితే "మరీ ఇంత ఉప్పిసం చేసావు, మరీ ఇంత ఉప్పిసం చేసావు" అనేసి ఒక 4, 5 సార్లు అనుంటారండి. మొత్తానికైతే ఇంకా ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇంక ఇక్కడ చూసారు కదా పిల్లల్నయితే రెడీ చేసేసాను. సో, మా బాబుకైతే ఇట్లా వైట్ అండ్ వైట్ ఏసానండి. పాపకు కూడా వైట్ టీ షర్ట్ ఇంకా కింద వైట్ లెగ్గిన్ అయితే వేశాను. వీళ్ళిద్దరైతే ఇంక ఎప్పుడు ఆడదాం, ఎప్పుడు ఆడదాం అన్నట్టుగా అయితే ఉన్నారండి. ఇంకిక్కడ మా బాబు చూడండి ఎంత తీట పనులు చేస్తాడో, ఇంకా ఆ బండికైతే అట్లా ముందు నుండి ఎక్కుతున్నాడు. వెనక నుండి ఎక్కురా బాబు అంటే ముందు నుండి ఎక్కుతున్నాడండి. సో, ఇంకిక్కడ ఉప్మా కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. మా హస్బెండ్‌ని కూడా ఒకటి యూజ్ చేయని టీ షర్ట్ అలాగే నైటీ అంటే షార్ట్ ఉంటది కదండీ! అదైతే వేసుకోమన్నాను. తనైతే వేసుకున్నారండి. ఇంకా పిల్లలిద్దరైతే ఇలా ఆడుకుంటున్నారండి. ఇలా ఆడుకున్నంత సేపు బానే ఆడుకుంటారండి కాసేపు. మళ్ళీ కొద్దిసేపట్లోనే ఫైటింగ్ స్టార్ట్ అయితదండి ఇద్దరి మధ్యలో అయితే. మనం ఖచ్చితంగా ఒకరమైతే వాళ్ళని గమనించుకుంటూనే ఉండాలి. సో, ఒకరి తర్వాత ఒకరైతే దాని మీద కూర్చొని ఇలా నెట్టుకోవడం అయితే నేర్చుకున్నారండి. ఆ పాండా ఒకటుండే కదా! అదైతే పాడైపోయిందండి. సో, అది పాడైపోయినప్పటి నుంచి ఇంక అల్లరి పెరిగిందండి. ఒక్కరే అంటే ఇద్దరున్నారు. వస్తువేమో ఒకటైపోయింది. ఇంకా ఇద్దరు దానికోసమే కొట్టుకుంటున్నారండి. ఇంకిక్కడైతే ఉప్మా అయిపోయిందండి. ఇంక నేను మా హస్బెండ్‌కిచ్చాను. తను తినుకుంటూ పిల్లలకైతే తినిపిస్తున్నారండి. ఈ గ్యాప్‌లో అయితే నేను వాటర్ బాటిల్స్‌లో నీళ్లు నింపుతున్నానండి. సో, బాటిల్స్ అన్నీ ఫస్ట్ అయితే నీట్‌గా కడిగి మళ్ళీ వాటిలో అయితే నీళ్లు పోస్తున్నాను. ఇంకా అవి పక్కన పెట్టుకున్నామనుకో ఎప్పుడు దూపైనా తాగొచ్చండి. పొద్దున్నే నింపి పెట్టుకుంటే ఒక పనయిపోతదనేసి అయితే వీటన్నిట్లలోకైతే నీళ్లు పోస్తున్నానండి. ఇదే పెద్ద టాస్క్ అనిపిస్తదండి. ఫస్ట్ 2, 3 రోజులు మంచిగా నింపాలనిపిస్తది. తర్వాతనేమో ఎవరు నింపుతాడు అనేసి పక్కన పెట్టేస్తాం కదా! సో, ఇంకా ఈ ఎండాకాలంలో అయితే ఖచ్చితంగా వాటర్ ఎక్కువ తీసుకోవాలండి. ఇలాంటి బాటిల్స్‌లలో ఉంటే ఏంటంటే, మనకు వెంటనే దూపైనప్పుడు తాగాలనిపిస్తదండి. టిన్నులో ఉన్నాయనుకో ఒక్కొక్కసారి ఏంటంటే బద్ధకంగా గూడా తాగము. సో, అందుకనేసి ఈ 6 బాటిల్స్ అయితే ఫిల్ చేసి ఒక 2 కిచెన్‌లో, 2 హాల్‌లో, ఒక 2 ఇంకా బెడ్‌రూమ్‌లో అయితే పెట్టేసానండి. ఎక్కడ దూపైతే అక్కడ తాగొచ్చన్నట్టయితే. ఇంకా ఇవన్నీ ఎక్కడివక్కడ పెట్టాకైతే నేను మా హస్బెండ్ కోసం ఒక ఎగ్ తీసుకొని జేబులో పెట్టుకుంటున్నానండి. తనకి అస్సలు కొంచెం కూడా ఐడియా లేదండి. నేను ఎగ్ కొడతాననేసి. నేను ఏదైనా కొంచెం స్పెషల్‌గా చేయాలనేసి అనుకుంటానండి. సో, ఫస్ట్ టైమ్ హోలీ ఆడుతున్నాను. మా హస్బెండ్‌తో కొంచెమైనా స్పెషల్‌గా ఉండాలి కదా! అనేసి ఎగ్ అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ ఉష్ అనేసి అంటే మాకేమైనా వినిపిస్తుందా? మీరెందుకలా అంటున్నారు అనేసి నిన్న వీడియోలో పెడితే కొన్ని కామెంట్స్ వచ్చాయండి. చాలామంది వీడియోని లైక్ చేశారు. ఈ వీడియో ఒకటి ఎడిటింగ్ చేసి పెట్టానండి. అది షార్ట్‌లో కూడా అప్‌లోడ్ చేశాను. ఇంకిక్కడ చూసారు కదా! వెనకనే మా హస్బెండ్ అయితే వచ్చారండి. నేను ఆ ఎగ్ జేబులో పెట్టుకుంటుంటేనే తనైతే వచ్చారండి. ఇంక తను చూడకుండా పెట్టుకొని తర్వాతయితే బౌల్స్‌లలో కలర్స్ వేసి ఇంక రోడ్ పైకైతే వచ్చామండి. ఇక మా హస్బెండ్ ఏమో "ఈ రోడ్డు మీద ఎందుకు ఇంటి ముందు ఆడుకుంటే అయిపోతుంది కదా!" అనేసి అన్నారండి. తనకి తెలియదు కదా! నేను ఎగ్ కొడతాననేసి. ఇంకా ఆ ఎగ్గు మళ్ళీ ఇంటి ముందు అలా పడితే నీసు వాసన వస్తది కదండీ! సో, రోడ్డు మీద అనుకో ఒక పని అయిపోతది అనేసి ఇంక రోడ్డు మీదకి తీసుకొచ్చి మొత్తానికి ఎగ్ అయితే కొట్టేసానండి. అసలు మా హస్బెండ్‌కైతే కొంచెం కూడా గెస్ లేదండి. తనైతే కొంచెం సర్ప్రైజ్‌గా అయ్యారు. "నాకు చెప్పవా ఎగ్ కొడుతున్నాననేసి" అంటున్నారండి. ఎవరైనా చెప్పి కొడతారా? చెప్తే నువ్వు కొట్టనిస్తావా? అనేసి ఇంక నేనైతే మొత్తానికి కొట్టానండి. మా బాబయితే ఇంక నేను మా హస్బెండ్‌కి ఎగ్ కొట్టగానే భయపడి ఇంక దాసుకున్నాడండి. తన మీద ఎక్కడ కొడతానో అనేసి. మా పాపేమో "నా గుండు మీద కొట్టొద్దు, నా గుండు మీద కొట్టొద్దు" అనేసి అంటుందండి. భలే క్యూట్‌గా అనిపిచ్చింది. మొత్తానికైతే ఫస్ట్ టైమ్ అయినా గానీ నాకెందుకో చాలా చాలా హ్యాపీగా అనిపిచ్చిందండి నిన్న హోలీ. ఇంకా మా పాప చూసారు కదా! వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని తీసుకొచ్చుకొని ఇంకా వాళ్ళకైతే ఆ కలర్స్ ఇచ్చేసి ఇంకా వాళ్ళకి పూస్తూ ఉంది. వాళ్ళేమో మా పాపకి అంటే ఊస్తే వాళ్ళనేమో ఉయ్యనివ్వట్లేదండి. మీరు వద్దు వద్దు అంటే అనేస్తుంది. ఇంకా పిల్లలైతే భలే ఆడుకున్నారండి. మా పాప అసలు ఇలాంటి వాటికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపదండి. తనకి ఫస్ట్ వాటర్‌లో ఆడుకోవడం అన్నా, ఇట్లాంటి కలర్స్‌తో ఆడుకోవడం అన్నా భయం. కాకపోతే ఈరోజైతే చాలా ఆడుకుందండి. మా బాబే కొద్దిసేపు భయపడ్డాడు గానీ తర్వాత తను కూడా ఫ్రీ అయ్యాడు. ఇంకా మా హస్బెండ్ చూడండి ఇంకిక్కడ పిల్లలతో కూడా కలర్ అయితే రుద్దించుకుంటున్నాడు. నాకీరోజు మా హస్బెండ్‌కి ఎగ్ కొట్టాను గానీ తర్వాత అంటే వెంటనే సీరియస్ అవుతాడో ఏమో అనేసి చాలా భయమేసిందండి.
కాకపోతే తను కూడా చాలా ఫన్నీగా తీసుకున్నారు. ఏమనలేదు ఇంకా హోలీ కదా అనేసి. సో, ఇంకా ఒక ఎగ్ వేస్ట్ చేసావు కదా అనేసి అంటున్నారండి. ఏం పర్లేదులే ఒక ఎగ్గే కదా వేస్ట్ అయిపోయింది. ఏం కాదులే అనేసి నేను కూడా అన్నాను. ఇంకా మా హస్బెండ్ మొత్తం నెయ్యి వాసన వస్తుంది అనేసి చాలాసేపు బయటనే ఉన్నారండి. ఇంక ఇక్కడ బయటనే కూర్చున్నాం మేమైతే. ఇంకా మా మామయ్య వాళ్ళ పిల్లలు అలా వస్తా అంటే ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ బయట కూర్చున్నాము. వాళ్ళొచ్చి కొద్దిసేపు ఆడాక ఇంకా పిల్లలకు స్నానాలు చేపిద్దాంలే అన్నట్టుగా అయితే ఉన్నానండి. మా పాప చూడండి ఇంకా అందరికీ బొట్టు పెడుతుంది. కలర్లు రుద్దుతూనే ఉందండి. ఆ కలర్ అంతా అయిపోయే వరకు ఇంకా రుద్దుతూనే ఉంది. సో, మా బాబు ఇక్కడ చూసారు కదా! ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాడండి. ఇప్పుడు కొంచెం కలర్ తీసుకొచ్చి అందరికైతే పూస్తున్నాడు. సో, కొద్దిసేపు ఇలా డ్రై కలర్స్‌తో అయితే ఆడుకున్నామండి. ఇంకా తర్వాత మళ్ళీ పిల్లలైతే వాటర్‌లో ఆడుకున్నారు. మీకు అది కూడా చూపిస్తానండి. ముందు క్లిప్పింగ్స్‌లో అయితే ఉంటది. ఇంక ఇక్కడైతే నేను మా మామయ్య వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నానండి. ఇంక వాళ్ళకైతే 2, 3 సార్లు ఫోన్ కూడా చేశాను. సో, నాకేంటంటే ఈ కలర్లు రుద్దుకొని ఎక్కువసేపు ఉండాలనిపించదండి. ఆ కలర్స్ కూడా అంత మంచివి కాదు కదా స్కిన్‌కి. మళ్ళీ ఎక్కువసేపు ఉండడం ఎందుకు పిల్లలకి స్నానాలు చేపిద్దాం అన్నట్టుగా నేనున్నానండి. కానీ వాళ్ళు కొంచెం లేట్‌గా వచ్చారు. సో, ఇక్కడ మా పాప డ్రెస్ చూడండి ఎంత క్యూట్‌గా కనిపిస్తుందో. మొత్తం వైట్ డ్రెస్ మీద కలర్ పడేసరికి చాలా క్యూట్‌గా కనిపిస్తుందండి. ఇక్కడ చూసారు కదా! మా మామయ్య వాళ్ళైతే వచ్చారండి ఫైనల్‌గా. ఇక్కడ మా బాబుకు చూడండి మా మామయ్య కలర్ రుద్దుతున్నారు. సో, మా బాబు అయితే ఫస్ట్ భయపడ్డాడు కానీ తర్వాత మంచిగానే వెళ్ళాడండి. మా పాపకేంటంటే అప్పటి వరకు ఆడుకుందండి. తను ఒకేసారి చాలా మందిని చూసేసరికి ఇంకా భయపడిపోయి అస్సలు దిగలేదండి కొద్దిసేపయితే. నా దగ్గరే ఉంది. మా మామయ్య వాళ్ళ పిల్లలకు అలా అయితే నేను మా పాపతో కలర్ రుద్దిస్తున్నాను చూడండి. మా మరదళ్ళు వీళ్ళైతే. సో, ఇద్దరు అమ్మాయిలున్నారు కదా! ఈ యెల్లో డ్రెస్ కాకుండా ఇంకొక ఇద్దరు అమ్మాయిలు వాళ్ళైతే మా మామయ్య వాళ్ళ కూతుర్లండి. మా మరదళ్ళు. వాళ్ళకి కూడా నేను ఎగ్ కొడదాం అనుకున్నాను గానీ చిన్న పిల్లలు కదా! మళ్ళీ ఎక్కడ ఏడుస్తారో అనేసి వద్దులే అన్నట్టుగా నార్మల్‌గా కలర్‌లయితే రుద్దానండి. సో, ఇక్కడ వీళ్ళు మా రిలేటివ్స్ అండి. వీళ్ళు కూడా వచ్చారు. సో, అందరం కలిసి అయితే కాసేపు ఆడుకున్నామండి హోలీ అయితే. చాలా అనిపిచ్చింది నాకైతే హోలీ. నేను నార్మల్‌గా అయితే అంటే కాలేజీలో ఉన్నప్పుడు గానీ, చిన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ, ఎవరైనా నా దగ్గరికి హోలీ కలర్స్ పూద్దామని గానీ, వాటర్ పోద్దామని గానీ వస్తే ఫుల్లుగా సీరియస్ అయ్యేదాన్నండి. అసలు నాకు రుద్దొద్దు అనేసి ఇంకా వాళ్ళ మీద కోప్పడుతూ ఉండేదాన్ని. నా దగ్గరికి ఎవ్వరు రాకపోతుండే అండి. భయపడుతుండే. కాకపోతే ఈరోజు నాకు హోలీ ఆడుతుంటే అసలు నేను చిన్నప్పటి నుంచి అవన్నీ మిస్ అయ్యానా అనే ఫీలింగ్ వచ్చిందండి. ఎందుకో నాకు ఆ టైంలో అసలు అది నచ్చకపోతుండే అండి. ఏంది అదంతా అంటే గలీజ్‌గా కలర్లు, ఆ వాటర్ ఏంటి అదంతా అనిపిచ్చేదండి. సో, దాంట్లో కూడా ఒక మంచి ఎంజాయ్ ఉందనే విషయం నేనిప్పుడు అంటే నేను ఆడినప్పుడు నాకర్థమైందండి. నార్మల్‌గా ఇక్కడ ఫస్ట్ డ్రై కలర్స్‌తో ఆడుకున్నాం కదండీ! తర్వాతయితే పిల్లలు వాటర్‌తో ఆడుకుంటాం అనేసి అంటే నేను పైప్ ఉంటది కదా! వాటర్ పైప్ పెట్టయితే పిల్లల్ని కాసేపు అలా వాటర్‌తో తడిపానండి. తర్వాత బకెట్‌లో నీళ్లు పోస్తే వాళ్ళైతే అలా కొద్దిసేపయితే ఆడుకున్నారండి. వాళ్ళు ఆడుకొని వెళ్ళాక నేను మా పిల్లలతో అయితే ఇలా కాసేపు వాటర్‌లో ఆడానండి. వాళ్ళకి వాటర్‌తో ఆడిపిస్తున్నాను. మా పాపకేంటంటే వాటర్ అంటే చాలా భయమండి. చన్నీళ్ళు అస్సలు మీద పోసుకోదు. తన భయాన్ని కొంచెం తీసేద్దాం అన్నట్టుగా అయితే ఇక్కడ వాటర్‌లో అయితే కొద్దిసేపు ఆడిపిచ్చానండి. సో, మా పిల్లలకైతే నేను ఇక్కడ వాటర్ ఎలా పోస్తున్నానో చూడండి. మా హస్బెండ్ అయితే దాన్ని స్లో మోషన్‌లో తీయమన్నానండి వీడియో. ఫస్ట్ అయితే నేను మంచిగా ఒక వీడియో అంటే షూట్ చేశానండి. కాకపోతే మా హస్బెండ్ ఏంటంటే అసలు వీడియో ఆన్ చేయడమే మర్చిపోయారండి. ఇట్లా 2, 3 సార్లు చేశారండి మా హస్బెండ్ అయితే. ఇక్కడ చూడండి నేనైతే తల ఎలా కొట్టుకుంటున్నానో, "నువ్వు ఎప్పుడూ ఇంతే" అనేసి మీకైతే అది స్పష్టంగా కనిపిస్తూ ఉంటదండి. ప్రతిసారి "నువ్వు ఇలానే చేస్తావు, ఎప్పుడు వీడియో ఆన్ చేయవు" అనేసి. అంత కోపమొచ్చిందండి మా హస్బెండ్ మీదనైతే. అసలది నేను వీడియో మంచిగా షూట్ అవుతుందనేసి పిల్లలిద్దరిని ఒక దగ్గర నిలబెట్టి అయితే మంచిగా కలర్ వాటర్ పోసానండి. మా హస్బెండ్ ఏమో అది షూట్ చేయలేదు. చాలా కోపమొచ్చిందండి. కానీ చేసేదేం లేక మళ్ళీ ఒకసారి రికార్డ్ చేయమంటే ఇక్కడ చేస్తున్నారండి. ఈ వీడియో కూడా బానే వచ్చింది కానీ ముందుదైతే ఇంకా బా వచ్చుండే అండి. సో, పిల్లలేంటంటే అటు ఇటు పరిగెత్తుతున్నారండి. ఒక దగ్గర ఉండట్లేదు. కిందనేమో వాటర్ ఫుల్‌గా ఉన్నాయి కదా! ఎక్కడ జారి పడతారేమో అనేసి నాకు భయమవుతుందండి. కొద్దిసేపే అలా అయితే పిల్లలతో ఆడిపిచ్చానండి. మా బాబు డ్రెస్ చూడండి ఎలా అయిపోయిందో అసలు. సో, ఆ డ్రెస్ అయితే పనికొచ్చేలా కూడా లేదండి. వాటిని పిండాలా, డైరెక్ట్ పడేయాలా కూడా నాకు అర్థం అవ్వట్లేదు.
ఇక్కడ మా పాప చూడండి చన్నీళ్ళైనా గానీ మంచిగా పోయించుకుంటుంది. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఇంకా హోలీ ఆడదాం, ఇంకా హోలీ ఆడదాం అనేసి అంటుంది. ఇంకా కొద్దిసేపు ఆడితే ఎక్కడ జలుబవుతుందో అనేసి నేనైతే ఇంట్లోకి తీసుకెళ్ళానండి. ఇక్కడ చూసారు కదా మొత్తం కలర్ వాటరే అయ్యాయండి. అసలు ఎక్కడ చూసినా కలర్ వాటరే ఉన్నాయి. నేను ఇంట్లోకి తీసుకొని వెళ్దాం అనేసి తీసుకెళ్తే మా పిల్లలు చూడండి మళ్ళీ బయటకొచ్చారండి. బయటకొచ్చి అయితే ఇంకా ట్యాప్ దగ్గర ఇక్కడ ఆడుతున్నారండి. ఇక్కడ కూడా కాసేపు ఆడారు. ఆడాకైతే ఇంక అప్పుడు ఇంట్లోకి తీసుకెళ్ళి మంచిగా వేడినీళ్ళు పెట్టి స్నానం చేపిచ్చానండి. ఇంకా స్నానం చేపిచ్చేసరికి టైం అయితే 12:00 అలా అయిపోయిందండి. నాకైతే నిన్నటి వీడియో ఉండే ఎడిటింగ్‌కు. సో, పిల్లలకి ఇంకా ఫ్రెష్ చేపిచ్చి నేను కూడా ఫ్రెష్ అయిపోయి నిన్నటి వీడియో ఉంటే అప్పుడు ఎడిటింగ్ చేశానండి. ఇక్కడ చూసారు కదా! మా మమ్మీ కూడా వచ్చిందండి ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే. అంటే నిన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికొచ్చిందంట. సో, ఈరోజైతే మా ఇంటికొచ్చిందండి. ఇంకా మా మమ్మీ వచ్చేసరికి పిల్లలు ఫ్రెష్ అయిపోయారు. హోలీ మా మమ్మీతో ఆడలేదనేసి మా పాప అయితే ఇట్లా కలర్ తీసుకొచ్చి అమ్మమ్మ హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ అనేసి మా మమ్మీకి కూడా రుద్దుతుందండి. మా పాప అయితే ఇంకా హోలీ మూడ్‌లో నుంచి బయటికి రాలేకపోతుందండి. సో, మా మమ్మీకి ఫస్ట్ బొట్టు పెడతా అనేసి చెప్పింది. తర్వాత నెమ్మదిగా చెంపలకు కూడా రుద్దిందండి. సో, మా మమ్మీ కూడా మా పాప కొంచెం కలర్ అయితే పూసిందండి. ఇప్పుడు మా మమ్మీ చూడండి ఒకప్పుడు అంటే ఒక 1 మంత్, 1 ½ మంత్ బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. మా మమ్మీ అయితే టోటల్‌గా కవర్ అయిపోయిందండి. అప్పుడు మా మమ్మీని చూస్తేనైతే ఎన్ని డేస్ అవుతుందో మా మమ్మీ కవర్ కావడానికి ఏంటో అనేసి చాలా భయమేసిందండి. సో, 1 ½ 2 మంత్స్‌లో అయితే మా మమ్మీ మొత్తం సెట్ అయిపోయిందండి. కొంచెం అంటే ఇంకో 1 మంత్ వరకైతే పూర్తిగా సెట్ అయిపోతదండి. ఇప్పుడైతే మా మమ్మీ హ్యాపీగా ఉందండి. అప్పుడైతే వామ్మో! దారుణంగా అయిపోయిందండి. చాలా అంటే మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా వీక్ అయిపోయిందండి. నాకేమైపోతదో అన్నట్టుగా అయితే ఇప్పుడైతే మొత్తానికి సెట్ అయిపోయిందండి. నేనైతే ఇది ఈవినింగ్ టైంలో అండి బిల్డింగ్ పైకొచ్చాను బట్టలు ఎండేద్దామనేసి. ఆఫ్టర్‌నూన్ టైంలో లంచ్ చేశాను. అంటే ప్రిపేర్ చేసి లంచ్ చేశామండి. అదైతే వీడియో ఏం షూట్ చేయలేదు. ఎందుకంటే అప్పటికే నాకు నిన్నటి వీడియో ఎడిటింగ్ ఉండే. అది కంప్లీట్ చేసి వీడియో అప్‌లోడింగ్‌కి పెట్టానండి. అందుకనేసి ఆఫ్టర్‌నూన్ టైంలో వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. మా మమ్మీతోనే టైం సరిపోయిందండి. మా బాబేమో మంచిగా పడుకున్నాడు మధ్యాహ్నం టైంలో అయితే. ఇది ఈవినింగ్ టైంలో అండి. ఈవినింగ్ అయితే బట్టలన్నీ మిషన్‌లో వేసేసి అవి పడేసుకుంటే బిల్డింగ్ పైకొచ్చానండి ఎండేద్దామనేసి అయితే. రోజు సాయంత్రం ఎండేస్తున్నానండి. మధ్యాహ్నం టైంలో ఫుల్‌గా ఎండ కొడుతుందనేసి సాయంత్రం టైంలో ఎండేస్తున్నాను. కింద ఎండేద్దామంటేనేమో ఫుల్‌గా పురుగులొస్తున్నాయండి. ఆ బట్టలకి ఎక్కడ చూసినా పురుగులే ఉంటున్నాయి. అందుకనేసి మళ్ళీ కింద కూడా ఎండేయట్లేదు. కిందికి రాగానే ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశానండి. నిన్నటి పాలు కొన్ని ఉంటే అవైతే ఇక్కడ మా హస్బెండ్‌కి మా మమ్మీ కోసం అయితే టీ పెడుతున్నాను. మా పాప ఏమో మొన్నటి నుంచి నాకు స్వీట్ కావాలి, నాకు స్వీట్ చేయి, స్వీట్ చేయి అని అడుగుతుందండి. ఈరోజు ఎలాగో పండగ కదా! బెల్లన్నం చేద్దాంలే అనేసి అనుకున్నాను. ఫస్ట్ అయితే వీళ్ళకి టీ పెట్టేసి తర్వాత బోళ్ళు తోమి కొన్ని కొన్ని పనులున్నాయండి. ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత బెల్లన్నం అయితే ప్రిపేర్ చేశానండి. ఇక్కడ టీ అయితే మరిగిపోయింది. మా హస్బెండ్‌కి, మా మమ్మీకి అయితే పోసి ఇచ్చేసానండి. తర్వాత అయితే బెల్లన్నం చేస్తానని చెప్పాను కదండీ! దానికోసం అయితే పల్లీలు వేయించుకుంటున్నాను. అంటే ఈవినింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేశానండి. పల్లీలు వేసి బెల్లన్నం చేస్తే మా వాళ్ళకి చాలా ఇష్టమండి. సో, అందుకనేసి ఇక్కడైతే పల్లీలు మొత్తం సిమ్‌లో పెట్టుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇక్కడైతే ఈ పల్లీలు మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నేనైతే ఇందాకనే పాలు కాగబెట్టాను కదండీ! మళ్ళీ ఆ పాలే బెల్లన్నానికి వాడుతున్నానండి. సో, నేనైతే రైస్‌ని మొత్తం ఈ పాలలోనే ఉడికిస్తానండి. అప్పుడే టేస్ట్ బావుంటది రైస్ అయితే. సో, అందుకనేసి ఇక్కడ పాలు తీసుకున్నానండి. ఇవి చిక్కటి పాలండి. సో, అందుకనేసి పాలకు మళ్ళీ సేమ్ క్వాంటిటీలో వాటర్ అయితే తీసుకున్నానండి. అంటే పాలన్నీ తీసుకున్నాను, వాటర్ అన్నీ తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా! పాలైతే మంచిగా మరుగుతున్నాయండి. మరిగే పాలలో అయితే నానబెట్టుకున్న రైస్ వేసుకున్నానండి. ఈ రైస్ అయితే మా పాపను అక్షరాభ్యాసం చేపించినప్పుడు టెంపుల్‌లో నుంచి తీసుకొచ్చిన రైస్ అండి. అలానే ఉన్నాయి. సో, ఎప్పుడు చేద్దామన్నా గానీ పిల్లలకి జలుబు అలా ఉంటుంది. అందుకని చేయలేదండి. రైస్ అలానే వేస్ట్ అయిపోతున్నాయి. ఈరోజు చేద్దామన్నట్టయితే చేస్తున్నాను. మా పాప కూడా ఊకే స్వీటు, స్వీటు అనేసి ఊకే చంపుతుందండి నన్నైతే. సో, అందుకనేసి ఇదైతే చేస్తున్నాను. ఇక్కడ పాలలో అయితే రైస్ మంచిగా ఉడికిపోయిందండి. చూసారు కదా! సో, అన్నం మొత్తం ఉడికిపోయాక ఇప్పుడైతే బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం అయితే కట్ చేసి అక్కడ పెడితే మా బాబేమో వాటర్ పోసాడండి దాంట్లో. సో, అందుకనేసి బెల్లం చూసారు కదా! కరిగిపోయినట్టయితే అయింది. మనం ఇట్లా పాలలో అన్నం ఉడికాక బెల్లం వేసుకుంటే ఏంటంటే పాలు అసలు విరగవండి. సో, టేస్ట్ చాలా బావుంటది పాలలో ఉడికిన అన్నం అయితే. అందుకనేసి అది మొత్తం ఉడికాకే బెల్లం వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి. మనం బెల్లం వేసాక ఏంటంటే ఆ బెల్లం కరిగి కొంచెం అది లిక్విడ్ అంటే లూజ్‌గా అయితదండి బెల్లన్నం అయితే.
సో, ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతది. బాగా గట్టిగా లేకుండా మనకి ఇక్కడ ఇంకా చాలా గట్టిగా అనిపించిందనుకో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతదండి. నాకైతే బాగా గట్టిగా ఏం లేదు. మంచిగానే ఉంది. ఇప్పుడైతే నేను ఇందాక వేయించుకున్న పల్లీలున్నాయి కదా! అవి పొట్టు తీసి వాటినైతే కొంచెం కచ్చా పచ్చాగా పౌడర్‌లా చేసుకొనైతే దీంట్లోకి వేశానండి. ఇంకా ఇదైతే కొద్దిసేపు అలానే ఉడికించుకున్నాను సిమ్‌లో పెట్టయితే. ఇది హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకూడదండి. అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలపకుండా ఉన్నా కూడా అడుగంటుతదండి. సో, అందుకనేసి నేనైతే ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేశానండి. మరీ దగ్గరికి అనిపించయితే. సో, ఇక్కడ బెల్లన్నం అయితే రెడీ అయిపోయిందండి. దించి అయితే పక్కన పెట్టేశాను. తర్వాత అయితే ఈ బెల్లన్నంలోకైతే నేను కొంచెం అంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా! అవైతే నెయ్యిలో వేయించుకుంటున్నానండి. డ్రై ఫ్రూట్స్ అంటే ఏం లేవండి. కొబ్బరి ముక్కలుంటాయి కదా! ఎండు కొబ్బరి. సో, మాకైతే చాలా ఇష్టమండి అవి బెల్లన్నంలో వేసుకుంటే. సో, అందుకనేసి వాటినైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. అలాగే కిస్మిస్ ఉంటాయి కదా! అవి కొన్ని మొత్తానికైతే ఇవి నెయ్యిలో వేయించి మళ్ళీ బెల్లన్నంలో అయితే కలుపుతున్నానండి. నేను ఇలాచీ పౌడర్ అయితే దీంట్లో వేయలేదు. వేయాలండి. ఇలాచీ ఏంటంటే ఇప్పుడొచ్చే ఇలాచీలో అంత ఫ్లేవర్‌గా ఉండట్లేదండి. మనం దించాక వేస్తే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం తెలుస్తది. ఇంకా ఉడికేటప్పుడే వేసామనుకో అసలు అది ఉడికే వరకు ఆ టేస్టే ఉండట్లేదు. అంటే ఆ వాసన అనేది ఉండట్లేదండి. సో, అందుకనేసి మనం ఏ స్వీట్ చేసుకున్నా గానీ దానికి ఇలాచీయే కదండీ మెయిన్ ఇంగ్రీడియంట్. సో, ఇక్కడైతే ఆ ఇలాచీ పౌడర్ కూడా వేశానండి. నేనైతే ఆ బెల్లన్నం కంప్లీట్ అవ్వగానే పిల్లలకైతే తినిపించేసానండి. వ్లాగ్ అయితే ఇక్కడి వరకే షూట్ చేశానండి. సో, ఈరోజు హోలీ సెలబ్రేషన్ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్ని క్లిక్